హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా అన్ని జిల్లాల్లో కూడా మనకి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ విడుదలవుతున్నాయండి. అన్నీ కూడా మెడికల్ డిపార్ట్మెంట్లో విడుదలవుతున్నాయి. మరి అందులో భాగంగా ఒక జిల్లా నుంచి 370 ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేశారు. 30 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. అందరికీ అన్ని అర్హతలతో ఉద్యోగాలు ఉన్నాయండి. సొంత జిల్లాలో ఎలాంటి పరీక్ష లేకుండా 20,000కు పైగా సాలరీ తెచ్చుకునేటువంటి ఉద్యోగాలు ఇవి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. సో పూర్తి వివరాలకు వీడియో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఇస్తాను. నోటిఫికేషన్ది డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూడవచ్చు. ఓకే, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బిగ్ అప్డేట్ అండి. మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో చాలా తక్కువ కాస్ట్లోనే ది బెస్ట్ మెటీరియల్ అయితే అందచేయడం జరుగుతుంది. అందరికీ తెలిసిన విషయమే. మరి ఏపీ సచివాలయం, గ్రూప్ 2, యానిమల్ హస్బెండరీ, పోలీస్, సో మరి కేవలం 99 రూపాయల ఆఫర్ని మళ్ళీ లాంచ్ చేయడం అయితే జరుగుతుందండి మన యాప్లో. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. 700కు పైగా టెస్టులు ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ పైన టెస్టులు ఉంటాయి. ప్రతి టాపిక్కి బిడ్ బ్యాంక్ ఉచితంగా అందచేయడం జరుగుతుంది పీడిఎఫ్ రూపంలో. 10 గ్రాండ్ టెస్టులు కూడా ఎగ్జామ్ టైంలో అందచేయడం జరుగుతుంది. ఓకేనా? చాలా మంచి అవకాశం అండి, అందరూ కూడా ఉపయోగించుకోండి. యాక్చువల్గా ప్రీవియస్గా క్లోజ్ చేయడం జరిగింది, మళ్ళీ లాంచ్ చేసామండి ఈ ఆఫర్ని చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు. సో ఉన్నప్పుడే, ఆఫర్ ఉన్నప్పుడే ఉపయోగించుకోండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఫుల్ కోర్సు కూడా 500 రూపాయలకి అందజేస్తున్నామండి. స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ ఉంటారు. 0 to హీరో వివరణ, 6 నెలల కోర్స్ వ్యాలిడిటీ, ప్రతి సబ్జెక్ట్కి సపరేట్ ఫ్యాకల్టీ, అతి ముఖ్యమైన పీడిఎఫ్ కూడా అందజేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 9030362853 నెంబర్కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకున్నాకే, అంతేకాకుండా డెమో తీసుకున్న తర్వాతే మరి కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. సో గైస్, ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి విడుదల కావడం జరిగింది. కర్నూలు జిల్లా మెడికల్ కాలేజీలో ఈ ఉద్యోగాలండి. ఎక్కడండి? కర్నూలు జిల్లా మెడికల్ కాలేజ్. కంబైన్డ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇష్యూడ్ బై ద ప్రిన్సిపల్, కర్నూలు మెడికల్ కాలేజ్. అన్నీ కూడా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ బేసిస్లో వీటిని భర్తీ చేస్తున్నారండి. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. సో అంతేకాకుండా ప్రొఫార్మా ఆఫ్ అప్లికేషన్ అండ్ ప్రాస్పెక్టస్ విల్ బీ అవైలబుల్ ఇన్ కర్నూలు డిస్టిక్ వెబ్సైట్ అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. 22 నవంబర్ 2023 నుంచి 27 నవంబర్ 2023 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. నవంబర్ 26న అప్లై చేయడానికి లేదు అంటూ తెలియజేశారు. ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ షెల్ బీ సబ్మిటెడ్ ఇన్ ద పర్సన్ టు బీ స్పెసిఫైడ్ కౌంటర్స్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్, కర్నూలు మెడికల్ కాలేజ్. కర్నూలు అంటే కర్నూలులో అప్లై చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. వేరే డిస్టిక్ వాళ్ళైతే డైరెక్ట్ పోస్ట్ అయినా కూడా ఈ అడ్రస్కి పంపవచ్చు. ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్, కర్నూలు మెడికల్ కాలేజ్, కర్నూలు. ఓకే, 22 నుంచి 27 వరకు అయితే అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అందరూ కూడా అప్లై చేసుకోండి. నేరుగా వెళ్ళేవారు 26వ తారీఖు మరి క్లోజ్ అంటా అండి కాలేజ్. సో ఆ రోజు అప్లై చేసుకోవడానికి వీల్లేదు. మళ్ళీ 27వ తారీఖు లాస్ట్గా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ మొత్తము ఎన్ని ఉన్నాయండి? మొత్తం 30 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. అన్ని అర్హతలతో ఉన్నాయి. చైల్డ్ సైకాలజిస్ట్ అండి, మొత్తము 2 ఉన్నాయి. క్లినికల్ సైకాలజిస్ట్ 2 ఉన్నాయి. స్పీచ్ థెరపిస్ట్ 2 ఉన్నాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ 2 ఉన్నాయి, అంటే పీఈటీ టీచర్స్. నెక్స్ట్ సైకియాట్రిక్ సోషల్ వర్కర్ 4 ఉన్నాయి. కార్డియాలజీ టెక్నీషియన్ 6 ఉన్నాయి. రిఫ్రాక్షనిస్ట్ 2 ఉన్నాయి. సైకోథెరపిస్ట్ 1 ఉంది. కంప్యూటర్ ప్రోగ్రామర్ 4 ఉన్నాయి. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ 2 ఉన్నాయి. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ 2 ఉన్నాయి. మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ 2 ఉన్నాయి. అనస్థీషియా టెక్నీషియన్ 11, ఈసీజీ టెక్నీషియన్ 4, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ 64, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 10 ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ 24, ఆడియో విజువల్ టెక్నీషియన్ 1, బయో మెడికల్ టెక్నీషియన్ 3, డెంటల్ టెక్నీషియన్ 1, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ 4, ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3 4 ఉన్నాయి. లైబ్రరీ అసిస్టెంట్ అండి 4 ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ అంటే అటెండర్ ఉద్యోగాలు 59 ఉన్నాయండి, ఎక్కువ ఉన్నాయి. ల్యాబ్ అటెండర్ ఇవి కూడా సేమ్ అటెండర్ లాగానే 19 ఉన్నాయి. ఎలక్ట్రికల్ హెల్పర్ అండి 6 ఉన్నాయి. జనరల్ డ్యూటీ అటెండర్ అండి, ఇవి కూడా చాలా ఉన్నాయి, 110 ఉన్నాయి. ఇవి కూడా అటెండర్ ఉద్యోగాలే. నెక్స్ట్ మార్చురీ అటెండర్ 8 ఉన్నాయి. ప్లంబర్ 2 ఉన్నాయి. స్టోర్ అటెండర్ 4 ఉన్నాయి. మొత్తం 370 ఖాళీలు అయితే ఉన్నట్లుగా ఇక్కడ తెలియజేశారు. మరి
యాజ్ పర్ ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం వీటినైతే భర్తీ చేస్తారు. 18 నుంచి 42 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అందరూ ఎలిజిబుల్. ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయో పరిమితిని కల్పించడం జరిగింది. చైల్డ్ సైకాలజిస్ట్ అండి, ఎంఏ సైకాలజీ చేసిన వారైతే వీటికి ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. క్లినికల్ సైకాలజిస్ట్, ఎంఏ సైకాలజీ చేసిన వారు దీనికి ఎలిజిబుల్ అండి. స్పీచ్ థెరపిస్ట్ మస్ట్ పాస్ బీఎస్సీ ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్లో పాస్ అయిన వారు అప్లై అయితే చేసుకోవచ్చండి. మరియు డిప్లొమా ఇన్ స్పీచ్ థెరపీ చేసి ఉండాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, పీటీ టీచర్ అండి, డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ సైకియాట్రిక్ సోషల్ వర్కర్ అండి, ఎంఏ కానీ ఎంఎస్డబ్ల్యూ డిగ్రీ ఉంటే సరిపోతుందండి. ఓకేనా, లేదా ఎంఫిల్ పిహెచ్డి ఉన్నా కూడా ఎలిజిబులే. కార్డియాలజీ టెక్నీషియన్ బీఎస్సీ డిగ్రీ ఉండి కార్డియాలజీలో సర్టిఫికేషన్ కోర్స్ చేసి ఉండాలి. రేడియోగ్రాఫిస్ట్, రిఫ్రాక్షనిస్ట్ అండి, మస్ట్ పాస్డ్ ఇంటర్మీడియట్ అండ్ దీనికి సంబంధించినటువంటి డిప్లొమా కూడా చేసి ఉండాలి. నెక్స్ట్ సైకోథెరపిస్ట్ మస్ట్ పాసెస్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ సైకోథెరపీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. కంప్యూటర్ ప్రోగ్రామర్ బీఈ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఐటీలో మరి అర్హత ఉండాలి. ఎక్స్పీరియన్స్ 3 years ఏదైనా ప్రైవేట్ సెక్టార్లో చేసినా ఎలిజిబుల్ అంటూ తెలియజేశారు. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ బీఈ కానీ బీటెక్ కానీ సేమ్ ఎలిజిబిలిటీ అండి, పైన ఇచ్చిన విధంగానే 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అడిగారు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కూడా సేమ్. మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ అండి, పాస్ ఇన్ పియూసి అంటే పబ్లిక్ హెల్త్ సెంటర్స్లో వర్క్ చేసినటువంటి వారికి ప్రాధాన్యత ఇస్తారు అంటూ తెలియజేశారు. మస్ట్ హ్యావ్ అ కంప్యూటర్ నాలెడ్జ్ అంటూ కూడా తెలియజేశారు. పాస్ ఇన్ పియూసి అండి, ఎనీ అదర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అనస్థీషియా టెక్నీషియన్ అండి, దీనికి కూడా అనస్థీషియా పైన డిప్లొమా చేసి ఉండాలి. ఈసీజీ టెక్నీషియన్ మస్ట్ పాసెస్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుందండి. దీని మళ్ళీ ఈసీజీ టెక్నీషియన్ కోర్సు డిప్లొమా చేసి ఉండాలి. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అండి, మస్ట్ పాసెస్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. నెక్స్ట్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీ పైన తప్పకుండా కోర్స్ చేసి ఉండాలి. ఫార్మసిస్ట్, దీనికి అందరికీ తెలుసు కదండి, మస్ట్ పాస్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామ్ లేదా డీఫామ్ కానీ బీఫామ్ కానీ చేసి ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అండి, మస్ట్ పాసెస్ డిఎంఎల్టీ ఆర్ బీఎస్సీ ఎంఎల్టీ చేసి ఉండాలి, లేదా ఇంటర్మీడియట్ తర్వాత వొకేషనల్ కోర్సు ఎంఎల్టీ చేసిన ఎలిజిబులే. ఆడియో విజువల్ టెక్నీషియన్ అండి, మస్ట్ పాసెస్ ఎంసీఆర్ బీటెక్. బయోమెడికల్ టెక్నీషియన్ మస్ట్ పాస్ డిప్లొమా ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు ఎలిజిబుల్. డెంటల్ టెక్నీషియన్ మస్ట్ పాసెస్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్, మస్ట్ పాస్ డెంటల్ టెక్నీషియన్ కోర్స్ అండి. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, దీనికి డిప్లొమా అయిన మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అయితే తప్పకుండా ఉండాలి. ఎలక్ట్రీషియన్ వచ్చేసి దీనికి 10th పాస్ అయ్యి ప్లస్ పాలిటెక్నిక్లో ఐటీఐ కానీ పాలిటెక్నిక్లో ఎలక్ట్రీషియన్ చేసిన వారు ఎలిజిబుల్. లైబ్రరీ అసిస్టెంట్, దీనికి సిఎల్ఐసి చేసి ఉండాలండి. ఓకేనా, సర్టిఫికెట్ ఇన్ లైబ్రరీ సైన్స్ అయితే తప్పకుండా చేసి ఉండాలి. సబార్డినేట్ 10వ తరగతి ఉంటే సరిపోతుందండి, ఏం అవసరం లేదు, ఇక చాలా ఎక్కువ ఉన్నాయండి, గమనించాలి. ల్యాబ్ అసిస్టెంట్కి ఎస్ఎస్సి ఉండి ల్యాబ్ అటెండెంట్ కోర్స్ అయితే చేసి ఉండాలి. ఓకేనా, ఇంటర్మీడియట్లో. ఎలక్ట్రికల్ హెల్పర్ ఎస్ఎస్సి 10th ఉండి ఎలక్ట్రీషియన్ వర్క్ అయితే తెలిసి ఉండాలండి. జనరల్ డ్యూటీ అటెండర్ 10th పాస్ అయితే సరిపోతుంది. మోచురీ అసిస్టెంట్ 10th పాస్ అయితే సరిపోతుంది. ప్లంబర్ ఎస్ఎస్సి చదివి ఐటీఐ చేసి ఉండాలి. స్టోర్ అటెండర్ 10th పాస్ అయి ఉంటే సరిపోతుందండి. 10th బేసిస్తో చాలా దాదాపు ఒక 100కు పైగా ఉద్యోగాలు ఉన్నాయండి 10th అర్హతతోనే, అటెండర్ స్థాయి ఉద్యోగాలు. కాబట్టి ఇంట్రెస్ట్ వారు తప్పకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్. కర్నూలు జిల్లాలో మెడికల్ కాలేజ్ అండి ఇది. ఓకేనా, కాలేజీలో వర్క్ చేయవలసి అయితే ఉంటుంది మెడికల్ కాలేజీలో. ఓకే, మరి ఓసీ క్యాండిడేట్స్కి 250 రూపాయల ఫీజు, ఎస్టీ ఎస్సీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 200 రూపాయలు మాత్రమే ఫీజు అండి. కంప్లీట్గా మరి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మరి వయోపరిమితి చూసినట్లయితే 18 నుంచి 42. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్మెన్కి 3 సంవత్సరాల వయోపరిమితిని కల్పించారు. ఓకేనా, సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన నోటిఫికేషన్ అప్డేట్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. దీని లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, కంప్లీట్గా ఒకసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.